బోనాల సందడి అయితే మొదలైంది. ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం అయితే జరుగుతుంది. వేలాది మంది భక్తుల నడుమనైతే ఎంతో మంది ఇటు ఈ యొక్క సీసీ కెమెరాలు కావచ్చు, అంతేకాకుండా వచ్చే భక్తులకు జరిగే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులు జరగకుండా ఉండేందుకంటే కొంతమంది ఈ యొక్క ఏర్పాట్లు చేయడంతో పాటు లోపల ఉన్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మఫ్టీలో కూడా పోలీస్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా దాదాపుగా 2500 మంది పోలీసు అధికారులు 3000 సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనైతే ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. కేవలం ఈ యొక్క బోనాల సందడే కాకుండా ఇంకా నెక్స్ట్ జరగబోయే ఈ యొక్క లాల్ దర్వాజా బోనాల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగానైతే ఈ యొక్క హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పినట్లుగానైతే తెలుస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. భక్తుల రద్దీ గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 30,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అంతేకాకుండా ఇటు భక్తులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటూ వారి యొక్క బోనాలను సమర్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మనం ఇక్కడ విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. అద్భుతంగా అమ్మవారి యొక్క ఆలయాన్ని అలంకరించడంతో పాటు వందలాది మంది వాలంటీర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అంతేకాకుండా మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఎప్పటికప్పుడు శిబిరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం, ఇటు ప్రత్యేకంగా ఈ యొక్క బోనాలకు తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడంతో పాటు అటు దర్శనానికి వచ్చే వారికి ఒక లైను, అంతేకాకుండా వృద్ధులకు వివిఐపి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ద్వారానైతే వాళ్ళను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శివశక్తులకైతే గత కొద్ది సంవత్సరాలుగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వారికైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకైతే ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. బోనం సమర్పించిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సంబంధించి వారి కోరుకున్న కోరికలు నెరవేరాలి, అంతేకాకుండా ఈ యొక్క మొక్కులు తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు. గత సంవత్సరం వచ్చిన వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరంతో పాటు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాలపైన కూడా నెల రోజుల ముందు నుండే ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ మాజీ మేయర్ కూడా రావడం అయితే జరిగింది. సో మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఎలాంటి సందడి అనేది కొనసాగుతుంది ఏంటి అనే విషయాలు అయితే ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుండి కూడా ప్రత్యేక పూజలు అనేటివి జరగడంతో పాటు ఇటు బోనాల సందడి కూడా కొనసాగుతుంది. ఇటు బోనాలకు వచ్చేవారు కావచ్చు, ఈ యొక్క శివశక్తులను ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇటు బోనాలకు సంబంధించి వారికి కూడా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యొక్క సీసీ కెమెరాల పర్యవేక్షణ, అంతేకాకుండా పోలీస్ అధికారులు కూడా భక్తులకు ఎంతగానో సహకరించడం, వాలంటీర్లు కూడా ఇటు వచ్చే వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ఇతర భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి కూడా చాలా కేర్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా భక్తులకు ఈ యొక్క వాటర్ అందిస్తున్న స్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో శివశక్తికి సంబంధించిన బోనం అయితే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా చూడవచ్చు. వారికి విఐపి లైన్ నుండి అయితే ఈ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. అమ్మవారికి సంబంధించి ఆ యొక్క బోనాలను అయితే పూర్తి స్థాయిలో పంపిస్తున్నారు. ఎక్కడా కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అమ్మవారికి సంబంధించి ఈ యొక్క దర్శనం అనేది ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు చూసుకోవడంతో పాటు కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎప్పటి నుండో ఈ యొక్క ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందడంతో పాటు ఈ యొక్క అమ్మవారికి సంబంధించి అన్ని ఏర్పాట్లను నెల ముందు నుండి కూడా చేయడం కావచ్చు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం క్యూ లైన్లలో కూడా చూడవచ్చు ఈ యొక్క బోనాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అంతేకాకుండా వచ్చే భక్తులను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో కూడా క్లియర్గా చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అంతేకాకుండా పోలీస్ అధికారులు కూడా వేలాది మంది పోలీస్ అధికారులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా కానీ వెంటనే దాన్ని క్లియర్ చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి.
ఎప్పటికప్పుడు కూడా విఐపి మూమెంట్ ఉన్న సమయంలోనైతే కొంతవరకు ఈ యొక్క భక్తుల రద్దీ ఏదైతే ఉంటుందో ఆ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని కొంతవరకు క్యూ లైన్లను ఆపడం కావచ్చు, ఒక్కో క్యూ లైన్ని లోపలికి పంపించడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్న స్థితి అయితే కనిపిస్తుంది. ఇక శివశక్తుల విషయానికి వచ్చేసరికి అయితే వాళ్లకు డెఫినెట్గా ఈ యొక్క క్యూ లైన్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం, వారికి సంబంధించి అయితే వివిఐపి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లోనే ఆ యొక్క బోనాలను పంపిస్తున్నారు. ఇక ఇతర బోనాలకు సంబంధించి ప్రత్యేక లైన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ లైన్ ద్వారానే పంపిస్తున్నారు. మెయిన్గా వారికి అయితే కొంత ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఆ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో ఆ బోనాలకు సంబంధించి వాళ్ళను ప్రత్యేక క్యూ లైన్లలో పంపిస్తున్న స్థితి మనం ఇక్కడ చూడవచ్చు.